కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాదాపు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు వారు తీసుకున్న మేము చెప్పిన దాన్ని వారు వినక వారు తీసుకున్న నిర్ణయం వ్యతిరేకంగా మేము దాదాపు 18 లెటర్లు రాసాం. 1 కాదు 2 కాదు 18 రాసాం అన్నేళ్లలో. ఒక లెటర్ అయితే మేము డైరెక్ట్గా సీఎంకి రాసినాము, అడ్రస్ చేసినాము, ప్రెస్కి ఇవ్వలేదు. అది ప్రెస్కి ఇవ్వలేదు. 20 రోజుల తర్వాత ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్స్గా వచ్చింది. అది ఏది 3rd TMC ఆఫ్ ఇది మన కాళేశ్వరంది. మేము 3rd TMC ఇప్పుడే వద్దు, అంత అయితే సివిల్ ప్రొవిజన్ పెట్టుకుందామని చెప్పినాం. అది కూడా లెటర్ ఇచ్చినాం. అంతకుముందు పంపులు పైప్ లైన్లు ఇట్లా వద్దని చెప్పినాం. మేము మంచిదన్నారు, సివిల్ ప్రొవిజన్ పెట్టుకుందాం, పంపింగ్ స్టేషన్లు ఎక్కువ పెట్టుకుందాం, ఎక్కువ సైజు పెడదామని. అయితే మాకు తెలిసింది ఏంటంటే అట్లా పెట్టడం జరిగింది. పైపులు అది మన మోటార్లు కూడా వచ్చేసినాయి. తర్వాత పైప్ లైన్లు 12 పైప్ లైన్లు 3 మీటర్ డయాతోని తీసుకొస్తారు అన్నాడు ఆ TMC నీళ్ళు. అయితే మేమేమన్నామంటే ఈ పైప్ లైన్ల బదులు టన్నల్ ద్వారా తీసుకొచ్చినట్టయితే మనకు 40 కిలోమీటర్లలో దాదాపు 8,000 కోట్లు, మనకు 8,000 కోట్లు ఆదా అవుతుంది. అది హెడ్లైన్స్లో వచ్చింది. తెలంగాణ విసర్జన సంఘం ప్రభుత్వానికి నివేదిక 8,000 కోట్లని తాటకాయల అక్షరాలతో రాసి ఫ్రంట్ పేజే. అది ఆ రోజే గమ్మత్ ఏంటంటే మన అప్పటి PCC ప్రెసిడెంట్ గారు అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా కాళేశ్వరం మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చిండు. అది మాకు ఎక్కువ స్పేస్ ఇచ్చిండు, దానికి తక్కువ ఇచ్చిండు అన్నమాట. అదే దినం అది వచ్చింది. అది అయితే దాని మీద మేము అనుకున్నాం, ఇక అన్ని ప్రతిపక్షాలు ఎంత చేస్తావు ఏం కథనో అనుకున్నాం. ఒక రోజు గడిచిపోయింది, ఎవ్వరు మాకు ఫోన్ చేయలేదు, దాని గురించి కామెంట్ చేయలేదు. 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు అసలు ఏంటిది ఇది? ఇప్పుడు కనీసం దాని గురించి ఎవరైనా కామెంట్ చేస్తేనన్నా ఏదన్నా అవుతుండే. వారం రోజుల తర్వాత కేసీఆర్ నుంచి ఫోన్ వచ్చింది. కేసీఆర్ ఫోన్ రాగానే ఇప్పుడు ఏమంటాడు, ఇప్పటి వరకు మనల్ని ఒక మాట అనలేదు, ఇప్పుడు ఏమంటాడు అనుకోని అన్న అంటాడు, శ్యామన్న అంటాడు. అయితే అక్కడ పోయిన తర్వాత అవి మాట్లాడినాక అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళకు సంబోధిస్తూ, ఇప్పుడు ఈ రిటైర్డ్ ఇంజనీర్లు శ్యామన్న వాళ్ళు ఏదో రిపోర్ట్ ఇచ్చిన అన్నారు కదా, ఏదో 8,000 కోట్లు ఏదో ఆదా అవుతుంది దాని గురించి అన్నారు కదా, ఏం చూడండి అది పరిశీలించండి అని చెప్పిండు వాళ్ళని. మీ మీద కోపం కాలే? లేదు. ఓకే, అంటే మీరు ఆయనను ఉద్దేశించి రాసిన దాన్ని ఆయన మీద నెగిటివ్ వార్త వచ్చినప్పటికీ మీ మీద కోపం కాలే? కోపం కాదు కదా, వాళ్ళు పరిశీలించమన్నాడు. ఇంకా మంచి సార్ పరిశీలిస్తామన్నారు. మేము అప్పుడు చేయకుండా నమస్కారం పెట్టిన, ఇంకేదో మాటలు వేరే విషయాలు మాట్లాడి వచ్చేసి. అంటే ఆయన ఏం పట్టించుకోలేదు ఇవన్నీగా, నా పేరు డ్యామేజ్ చేసినని గాను అది కానీ. అదే నాకు ఆశ్చర్యం. 1 సంవత్సరం కాదు కదా, 10 సంవత్సరాలు దాదాపు మేము లాస్ట్ 2-3 ఇయర్స్ తక్కువ లేదు కానీ అంతకుముందు అయితే ఎవ్రీ డే మార్నింగ్ పోతే నైట్ ఎప్పుడో రావడం. ఆ విధంగా ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి వారు ఎందుకంటే వరంగల్ కంతనపల్లి ప్రాజెక్ట్ మీద వచ్చిందన్నట్టు. కంతనపల్లి ప్రాజెక్ట్ టేకప్ చేయాలి, అది పివి నరసింహరావు పేరు మీద ఉన్నది. అది కాంగ్రెస్ గవర్నమెంట్ని అది శాంక్షన్ అయినటువంటిది. దానికి టెండర్ కూడా పిలిచారు అప్పుడు. అది దాని ఆ బ్యారేజ్కు జలయజ్ఞలో టెండర్ పిలిచారు 2009లో. మనం అప్పుడు పొన్నాల వారు దాన్ని కష్టపడి దాన్ని రాజశేఖర రెడ్డితో ఎన్నికల కంటే ముందే నోటిఫికేషన్ ఇప్పించి దాని మొత్తం మీద టెండర్ పిలవడం కానీ రెస్పాన్స్ రాలేదు. కాబట్టి మళ్ళీ తిరిగి కొత్త సీఎం గారు వచ్చిన పీరియడ్ రోషే దాంట్లోనూ కిరణ్ కుమార్ రెడ్డి దాంట్లోనూ మళ్ళీ అది అగ్రిమెంట్ అయిందనమాట. అయితే ఆ రోజు ఆ ప్రాజెక్టు గురించి మేము తెలంగాణ వచ్చిన తర్వాత ఇక దాన్ని పక్కకు పెట్టేసిండ్రు. ఒకసారి నేను వరంగల్ ఎమ్మెల్యేలు మినిస్టర్లకు చెప్పిన అన్నట్టు, అది ఉమ్మడి రాష్ట్రంలో అప్రూవ్ అయిన ప్రాజెక్ట్. రాజశేఖర్ రెడ్డి గారే ఖుద్దుగా దానికి 100 TMCలు కేటాయించి 100 TMCలు కేటాయించి ఫేజ్ 1 ఫేజ్ 2 కింద, ఫేజ్ 1 కింద 50 TMCలు, ఫేజ్ 2 కింద 50 TMCలు, 10,000 కోట్లు అప్రూవల్ కూడా ఇచ్చారు దానికి. 10,000 కోట్లు తెలిసి దానికి కావాల్సినటువంటి బ్యారేజ్కు టెండర్ కూడా పిలిచినటువంటి ఇది ఆ సమైక్య రాష్ట్రంలో. అది మనం టేకప్ చేస్తే ఎవ్వరు ఆపడానికి లేదు అసలు. అది
సమైక్య రాష్ట్రంలో అయింది, దానికి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ వచ్చింది, అన్నీ వచ్చినాయి కదా, అది టేకప్ చేయాలని చెప్పేసి నేను వీళ్ళతో చెప్పిన. ఓసారి వరంగల్ ప్రాజెక్ట్స్ మీద రివ్యూ అవుతున్నప్పుడు నేను జనరల్ పిలుస్తుంటే మేము పోతుంటాం. అందరు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరు ఉన్నారు. నేను అన్న మరి కంతనపల్లి ప్రాజెక్టు అది సమైక్య రాష్ట్రంలోనే మనకు అప్రూవల్ అయింది కదా, దాన్ని ఇప్పుడు టేకప్ చేస్తే అయిపోతుంది కదా, అది దానికి 10,000 కోట్లు కూడా అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఉన్నది, టెండర్ కూడా సమైక్య రాష్ట్రంలో పిలిచినట్టు కూడా ఉన్నది కదా, అది ఇదేనంటే సరే మంచి చేద్దాం అది ఇది అని ఏదో అట్లా అన్నాడు. ఇంకొకసారి కూర్చున్నప్పుడు మళ్ళీ నేను గట్టిగా మాట్లాడినాను అనమాట. నేను అంతకుముందు మాట్లాడకంటే ముందు వాళ్ళకు కూడా చెప్పిన, నేను దాన్ని ఇనిషియేట్ చేస్తా, మీరు కొంచెం దాన్ని కంటిన్యూ చేయండి అని కూడా చెప్పిన. అయితే సెకండ్ టైం మాట్లాడినప్పుడు ఒక ఎమ్మెల్యే గారు లేచి నన్ను కేసీఆర్ అడిగిండ్రు, ఎందుకు శ్యామన్న నీకు ఆ ప్రాజెక్టు మీద అంత ఉన్నావు, ఏంది అసలు, ఎందుకు అంత పర్టికులర్గా ఉన్నావు, నన్ను నిలదీస్తున్నావు ఏంది అసలు ఆ ప్రాజెక్టు గురించి అన్నాడు. అనగానే ఒక ఎమ్మెల్యే గారు, పేరు చెప్పదలుచుకోలేదు, ఏం లేదు సార్ వారు అత్తగారిది వరంగల్ సార్, అందుకని అత్తగారు వరంగల్ అది తెలియదే నాకు అన్నాడు. నువ్వు అత్తగారు వరంగల్ ఏంది అన్న, నేను ఆ అన్ని తెలంగాణలో అన్ని ప్రాజెక్టుల గురించి ఉన్నాయి, ఇది మన సమైక్య రాష్ట్రంలో అప్రూవ్ అయిన ప్రాజెక్టు కాబట్టి దానికి మనకు ప్రాబ్లం ఉండదు కదా, అది 100 టీఎంసీలు ఆల్రెడీ దానికి కేటాయించినటువంటిది, 50 టీఎంసీలకు ఇప్పుడు ఫేజ్ 1 కింద తీసుకొచ్చేసినట్టయితే మనకు దానికి స్టెబిలైజేషన్ కింద తీసుకొని దాని కింద ఓ నాయకట్టు ఎంత ఉన్నది అని, తర్వాత హైదరాబాద్కి మంచినీళ్ళు కూడా అక్కడి నుంచి చూపించడం జరిగింది. దానికి ఒక పెద్ద ఆలేరు దగ్గర ఒక పెద్ద రిజర్వాయర్ 20 టీఎంసీ కెపాసిటీ రిజర్వాయర్ దానికి ఆ రోజు అదంతా రాజాపేట దగ్గర ఎక్కడో ఇచ్చారన్నట్టు. మరి ఇంత చక్కటి ప్రాజెక్టు మనము దీన్ని టేకప్ చేస్తే బాగుంటుంది ఏమనంటే సరే మంచిది అని ఆ రోజు సైట్కి వెళ్ళినాం. నన్ను కూడా ఆయన భద్రాచలం నుంచి అటు వస్తా, మీరు రండి అని నన్ను తప్పకుండా రమ్మని చెప్తే నేను హెలికాప్టర్లో నేను, హరీష్ గారు, ఈటల చిచ్చ, తర్వాత విద్యాసాగర్ రావు గారు మేము వెళ్ళిన తర్వాత అక్కడ డిస్కషన్ ఏంటంటే, ఇప్పుడు అటువైపు ఖమ్మం వైపు ఉన్నటువంటి వాజేడు మండలం సంబంధించిన మాకు ఇక్కడ మునుక వస్తుంది, అది వస్తున్నది, మీరు దీన్ని దీన్ని దీని యొక్క కెపాసిటీ అనేది తగ్గియండి ఏదో చెప్పింది అనే వరకు వాళ్ళు ఇట్లా అడుగుతున్నారు కదా, దీని గురించి మనం అక్కడ మాట్లాడుకుందామని దేవాదుల ప్రాజెక్ట్ సైట్కి పోయినాం అన్నట్టు. ఆ నుంచి అక్కడ సాయంత్రం వరకు ఏమైపోయిందంటే, అక్కడ అసలు కాంట్రాక్టర్ మొత్తం షెడ్స్ గిడ్స్ అన్నీ వేసుకున్న తర్వాత అప్పుడు దేవాదుల ప్రాజెక్టు కూడా ఒక రిజర్వాయర్ లేదు కదా, బ్యారేజ్ కూడా లేదు కదా, కాబట్టి అందులోనే చూసి ఇక్కడ దగ్గరలో ఉన్నది కదా, కొంచెం రాళ్ళు గీలు బాగున్నాయి కదా, ఇప్పుడు ఏదైతే దాని పేరు ఏం సాగర్ అది, సమ్మక్క సారక్క సాగర్ అయిన సమ్మక్క, అది అక్కడ బాగున్నది కదా, అక్కడ చేయండి, ఏమంటారు అది ఇది అని చెప్పేసి అక్కడ ఫైనల్ చేసి పడేసి ఇక అది ఓన్లీ ఫర్ ఫంక్షనింగ్ ఆఫ్ దేవాదుల. మరి అబౌట్ కంతనపల్లి అరే నాకు బాధ ఏంటంటే 2018లో కదా ఎన్నికలని, 18 ఎన్నికలప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మా మేనిఫెస్టోలో ఏమి ప్రాజెక్టులు అడగాలనంటే కోదండరెడ్డి గారు నన్ను రిక్వెస్ట్ చేసిండ్రు, తెలంగాణకి మేము ఏ ప్రాజెక్టుల మీద అడిగిండు. మొత్తం నేను ఒక 7-8 పేజీల లెటరు నేను పెట్టి, కంతనపల్లి ప్రాజెక్టు పివి నరసరావు పేరు మీద ఉన్నదండి, మీరు దీని గురించి, వారు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ వీరే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే, అయితే నేను వారికి పంపించి మళ్ళీ వారు ఒకసారి రమ్మన్నారు అన్నట్టు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉంటే నేను పోయి మాట్లాడి ప్రాజెక్టులు ఉన్నది, మీరు ఎక్కువ ఇన్సిస్ట్, ఈ కంతనపల్లి ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి పీరియడ్లో టేకప్ చేసినటువంటిది, దాన్ని మీరు ఇన్సిస్ట్ చేస్తే బాగుంటుంది అంటే దాని గురించి